బలగాలు వచ్చాక కర్ఫ్యూ పెట్టేశారు. ఆ కర్ఫ్యూ అప్పటి నుంచి కంట్రోల్లోకి వచ్చిందనమాట. ఈ అందుకని అట్లాంటి పరిస్థితులు ఏమన్నా తలెత్తితే ముందు జాగ్రత్త అని చెప్తారు, ఇంటిమేట్ చేస్తారు. అయితే వాస్తవంగా అంత సీన్ ఉండదు. జగన్ అరెస్ట్ అయినప్పుడే దిక్కులేదు, 16 నెలలు జైల్లో ఉన్నప్పుడే దిక్కులేదు. అట్లాంటప్పుడు ఇప్పుడు అంత అరాచకం చేసి అంత ధైర్యం ఎవరికి లేదు కూడా. అంటే అప్పుడు పరిస్థితులు వేరే. ఇంకోటి అది మరణంతో వచ్చిన గొడవ, దానికి ఇట్లాంటి వాటికి ఉండదు. కాబట్టి అంత పెద్ద సీన్ ఏం లేదు, జస్ట్ ఇంటిమేట్ చేస్తారు అనుకుంటున్నాను నేను. సార్ సాధారణంగా ఇప్పుడు ఇలాంటి కేసుల్లో ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చినప్పుడు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కేంద్రం అనుమతి అవసరం ఉండదా? ఎందుకంటే మన రాష్ట్రానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే సిబిఐ వద్దు అని చెప్పి రిజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది కదా. అలాంటి సందర్భాల్లో నిజంగా జగన్ అరెస్ట్ చేయాల్సి వస్తే కేంద్రం అడ్డుకోవాలంటే అడ్డుకోలేదా? కేంద్రం చేయట్లేదు కదా, ఇప్పుడు రాష్ట్రం కదా. రాష్ట్రం అరెస్ట్ చేసేటప్పుడు కేంద్రం అడ్డుకోవడానికి ఏం లేదు. అప్పుడు కూడా జగన్ ఏం చేశాడు, ఫస్ట్ సిబిఐకి ఈడీకి లేఖల మీద లేఖలు రాయించాడు. అంటే ఇప్పుడు కూడా ఇందులో ఈడీ ఇన్వాల్వ్ అయింది కదా. ఈడీ ఏం జగన్ పేరు పెట్టలేదు కదా. ముందు ఈడీ ఇట్లా గబక్కని తీసుకెళ్లి లోపలేసేసి అడగదు. వీళ్ళు చెప్పిన ఆధారాలు బేస్ చేసుకుని ఆ అకౌంట్లలో డబ్బులు ఉన్నాయా లేదా, ఆ డబ్బులు రియల్గా ఎక్కడి నుంచి వచ్చినాయి,